ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధికి ముందుకు సాగుతుంది. పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు సాగడం, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావడం, ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, ట్రాన్స్ఫర్ కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు లభించే దశగా గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా శని సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో బలంగానే ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే తృతీయంలో రాహు ఉన్నారు, ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి షష్టాధిపతి శుక్రుడు షష్టంలోనే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. వ్యాయామం చేయడం, యోగా చేయడం చెప్పదగినది. వ్యాపారరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వపరంగా ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు, మంచి సంబంధం కూడా కుదురుతుంది. సంబంధ విషయంలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యంలో కుజికేతులు ఉన్నారు. అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతున్నట్టు ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కంప్లీట్ చేద్దాం, ఒక ముందుకు వెళ్దాం అనుకుంటే 4 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. భాగ్యంలో కుజికేతుల వల్ల అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది కూడా. కాబట్టి కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని అవకాశాలు కూడా మనంతా మనమే వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామితో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గురువు సప్తమంలో చక్కగా ఉన్నారు. శుభగ్రహ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. ఇటు కుటుంబ పరంగా, వివాహం పరంగా, ఇటు ధనం పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుందని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.